హలో అండి. నన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు చాలామంది అయితే. నేను వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నా ఇందులో. ఈ అండ్ బిస్కెట్‌ల కంపెనీ కోసం చాలామందికి డౌట్స్ ఉండేవి కదా! ఇందులో జాయిన్ చేపిస్తేనే మనీ వస్తాయా అని. జాయిన్ చేపిస్తేనే కాదు, అండ్ అఫిలియేట్ మార్కెటింగే కాదు, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తూ కూడా మీరు ఎర్నింగ్ చేయొచ్చు. అది ఎలా అనేది కూడా నేను నా టీంలో జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి, అండ్ వాళ్ళు ఎర్నింగ్ చేసిన ప్రూఫ్స్ కూడా నా హైలైట్స్‌లో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ చాలామంది ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, వాళ్ళు అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంత డబ్బులు మా దగ్గర ఉంటే మిమ్మల్ని వచ్చి ఎందుకు డబ్బులు, అది జాబ్ అనేది అడుగుతామండి అని అంటున్నారు. సో ఓకే, బాగానే ఉంది. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే మనకి ఏది అనేది ఫ్రీగా రాదు. ఒక చదువు నేర్చుకోవడానికి మనం స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళి ఒక చదువు అనేది నేర్చుకొని అండ్ తర్వాత జాబ్స్ కోసం మొత్తం అంతా వెతికితే కానీ మనకి తిరిగితే కానీ జాబ్స్ రావు. సో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే కదా చదువు నేర్చుకుంటాం. సో డబ్బులు కట్టి చదువు నేర్చుకొని సర్టిఫికేట్స్ కోసం మళ్ళీ దానికి డబ్బులు కట్టి అండ్ జాబ్ వెతుక్కోవడానికి పోతాం. సో ఇందులో అలా కాదు కదా, కంపెనీ మనకి అలా ప్రొవైడ్ చేయట్లేదు. ఈ కంపెనీలో మనం జస్ట్ ట్రైనింగ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెడతాం, వర్క్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పెడతాం. అది కూడా వన్ టైమే, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అండ్ లైఫ్ టైం ల్యాక్స్లో ఎర్నింగ్ చేసుకునే పీపుల్స్ కూడా ఉన్నారు కాబట్టి మేము ఇంత ధైర్యంగా అయితే చెప్పగలుగుతున్నాం వర్క్స్ కోసం. ఓకే, ఇది తెలుసుకోండి. ఇందులో ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి అప్లైడ్ జాబ్ ఇచ్చి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ప్రాజెక్ట్స్ మనకి తీసుకొచ్చి ఇవన్నీ మనకి చేస్తున్న ఈ కంపెనీకి మనం చాలా హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి చెప్పాలంటే. కానీ ఇటువంటి డౌట్స్ అంటే కంపెనీ కోసం తెలియదు కాబట్టి మీకు ఈ డౌట్స్ అనేది వస్తున్నాయి. ఓకే, బట్ అడిగే ముందు ఒక నిమిషం అన్ని డీటెయిల్స్ తెలుసుకొని అడగండి. అర్థమవుతుందా? వర్క్స్ ఇస్తాము అనగానే మెసేజ్ చేస్తున్నారు కానీ అడిగే డౌట్స్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా అడుగుతున్న డౌట్స్, అలాంటి వాళ్ళకి నేనైతే సమాధానం చాలా ఈజీగా చెప్పాల్సి వస్తుంది. ఓకే.